చిన్న ఏజ్ లో 4 years 5 years వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అయితే నిన్న ఒక పేషెంట్ వచ్చారు, లంప్ లాక్ ఉంది, చూశాను. చూసిన తర్వాత చాలా సింపుల్ అండి అది తగ్గించుకోవడం. ఒక ఆయుర్వేద మెడిసిన్ ఒకటి ఉంటుంది, అది అప్లై చేస్తే విత్ ఇన్ 3 hours లో రిజల్ట్ కనిపిస్తుంది. ఒక సిస్ట్ లోపల ఎక్కడైనా ఒక లంప్ లాగా ఉంది అంటే ఒక మెడిసిన్ అప్లికేషన్ వల్ల విత్ ఇన్ 3 hours లో 50% తగ్గిపోతుంది. అయితే కణాలు ఎలా ఉంటాయంటే యాక్టివేట్ గానే ఉంటాయి. ఈ కణాలకు కొన్ని ఇంటర్నల్ కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్ గా క్యాన్సర్ కణాలు కూడా నార్మల్ మోషన్ ద్వారా యూరిన్ ద్వారా బయటికి వచ్చేస్తుంటాయి ఒక్కొక్కటి. ఏదైనా ఒక డిసీజ్ రావడానికి రూట్ కాజ్ ఒక్క రోజులో రాదండి. 1 నుంచి 5 years వరకు మన లైఫ్ స్టైల్, మన ఫుడ్, ఇవన్నీ అలవాట్లు అన్ని కూడా మారినప్పుడు ఒక్కొక్క సెల్, మనం ఇప్పుడు జంక్ ఫుడ్ తింటాము, జంక్ ఫుడ్ లో మసాలాలు, స్పైసీస్, సాల్ట్, అది ఏమేమి సాల్ట్, అజినోమోటో, ఏదో సాల్ట్, ఇవన్నీ కలర్ ఫుడ్, ఇవన్నీ క్యాన్సర్ కణాలకు దారి తీసేదానికి. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి మనకు. గుడ్ బ్యాక్టీరియా కూడా కావాలి, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది బయటికి పంపించాలి. బయటికి పంపించే ప్రాసెస్ తెలియక అవి క్యాన్సర్ కణాలని యాక్టివేట్ చేస్తాయి. ఏమవుతుంది, క్యాన్సర్ కణాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయంటే టైం తినకపోవడం వల్ల, టైంకి తినకపోవడం వల్ల, తినే ఫుడ్లో జంక్ తినడం, తినే ఫుడ్లో కెమికల్స్, ఎలాంటి అవేర్నెస్ లేకుండా నోటికి టేస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఈ రోజు చూడండి చికెన్ 65 అంటారు. అసలు ఏముంది ఒక్కసారి చూడండి, దాంట్లో అసలు ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి, ఎలాంటి మసాలాలు ఉన్నాయి, ఒక్కసారి ఎలాంటి కలర్ ఫుడ్ ఉంది. అన్ని తినుకుంటూ నాకు క్యాన్సర్ తగ్గాలి, ఎందుకు అవుతుందంటే తగ్గదు ఎప్పటికీ. చిన్న పిల్లల్లో ఏం తినకుండానే క్యాన్సర్స్ వస్తున్నాయి. రీజన్ ఏంటి అంటే టైం ఎక్కువ గారబం చేసి పాలు ఇవ్వడం వల్ల, పాల ఉత్పత్తుల ద్వారా కూడా క్యాన్సర్ కణాలు వస్తాయి. పాలు కల్తీ అవ్వడం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే ఏమవుతుంది, క్యాన్సర్ కి మంచి ఎందుకు వస్తుంది అనేది చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క సెల్, మన బాడీలో ఉండే ఒక్కొక్క సెల్ అనేది ఒక టిష్యూని పట్టుకుంటుంది. ఆ ఒక టిష్యూ అనేది ఒక ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒక ఆర్గాన్ ఎప్పుడైతే చెడిపోతుందో అంటే బ్లాక్, ఒక సెల్ బ్లాక్ అయిపోతుంది. దాంట్లో ప్రాణం, ఒక సెల్లో ప్రాణం ఉండాలి, మూమెంట్ ఉండాలి. ఈ ఒక సెల్ డెడ్ అయిపోయింది అనుకోండి, ఆ ఒక డెడ్ అయిన సెల్ వచ్చేసి ఒక టిష్యూని పట్టుకుంటుంది. ఒక టిష్యూ వచ్చేసి స్లోగా వెళ్ళేసి ఒక ఆర్గాన్ని పట్టుకుంటుంది. ఒక ఆర్గాన్కి ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది. ఒక డెడ్ టిష్యూని క్యాన్సర్ అంటాం. ఆయుర్వేదంలో చెప్పాలంటే చాలా సింపుల్ గా, ఇంటర్నల్ గా ఏదో ఒక సెల్ కానివ్వండి, టిష్యూ కానివ్వండి, ఆర్గాన్ కానివ్వండి, డెడ్ అయితే దాని పేరు క్యాన్సర్. అయితే ఒక చెట్టు నరికేసామండి మనం, ఒక చెట్టు పైన కొమ్మలన్నీ కొట్టేసి ఒక నరికేసాం, లోపల రూట్స్ అనేటివి ఉంటాయి. ఇంకా చెట్టు పెరగదులే అనుకుంటాం, కొంచెం వర్షం పడేసరికి ఏమవుతుంది, మళ్ళీ చిగుర్లు వస్తాయి. మన క్యాన్సర్ కణాలని కూడా నార్మల్ పొజిషన్ తీసుకురావడానికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన రెమెడీస్, అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. కాబట్టి ఆయుర్వేదంలో క్యాన్సర్ కి చావు లేదు, ఎలాంటి ఆపరేషన్స్ కూడా అవసరం ఉండదు, ఎలాంటి కీమో కూడా అవసరం ఉండదు. కాబట్టి అవేర్నెస్ లేకపోవడం వల్ల హాస్పిటల్కి పరిగెడుతున్నారు ఈరోజు. తక్కువ ఒక మాట చెప్పండి, 100 సంవత్సరాల కింద క్యాన్సర్ బారిన పడి చనిపోయిన ఎవరు లేదండి. ఒకళ్ళకో ఇద్దరికో ఏదో రాచపుండు లాగా అని చెప్పేసి దానికి కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్ వాడితే తగ్గిపోయింది. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ఎన్ని ఉన్నాయండి, ఎన్ని రేడియేషన్, ఎన్ని అసలు ఏమేమి ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎన్ని మెడికేషన్స్, అసలు ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో. ఆయుర్వేదం మీద ఎందుకు అవగాహన లేదు జనాలకు. ఒక మాట చెప్తాను, ఒక దగ్గర శివమొగ్గ అని చెప్పేసి కర్ణాటకలో నారాయణమూర్తి అని చెప్పేసి ఉండేది, గూగుల్ సెర్చ్ చేస్తే దొరుకుతుంది మీకు. నారాయణమూర్తి అని చెప్పేసి ఉండేది. 84 ఏళ్ల వయసు వరకు కూడా ఆయన ఆయుర్వేదంలో క్యాన్సర్ కి మెడిసిన్స్ ఇచ్చారు. దేశాలు, వేరే వేరే దేశాల నుంచి కూడా, మన ఇండియా నుంచి కాకుండా వేరే దేశాల నుంచి కూడా అక్కడ లైన్ లో నిలబడి మరి మెడిసిన్ తీసుకునే లేదు. ఎలాంటి క్యాన్సర్ అయినా సరే 4 మెడిసిన్స్ ఇచ్చేది. ఎగ్జాంపుల్, ఇంకా ఇక్కడ పరిగి దగ్గర ఒక స్వామీజీ ఉంటారు, ఆయన కూడా మంచి సాధకుడు, మంచి ఆయుర్వేద వైద్యులు. ఆయన కూడా ఈ రోజుకి ప్రతి ఆదివారం ఎంతో మందికి క్యాన్సర్ కి మెడిసిన్స్ ఇస్తారు. ఎవరు చావట్లేదు, తగ్గుతుంది, చాలా మందికి తగ్గుతుంది. అందరికి తగ్గుతుందా అని అంటే వాళ్ళ జీవన శైలి, వాళ్ళు ఏం తింటున్నారు, ఏం లేదు, వాళ్ళ జీవన విధానం ఏంటి, ఇవన్నీ ఎప్పుడైతే మనం మార్చుకుంటామో ఖచ్చితంగా క్యాన్సర్ తగ్గుతుంది. ఇలా మన భారతదేశంలో ఆయుర్వేదం బేస్ చేసుకొని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు క్యాన్సర్ మీద. కాకపోతే కమర్షియల్ చేయరు దీంట్లో ఎక్కడ కూడా. ఇప్పుడు చెప్పినట్టు శివమొగ్గలో కూడా కమర్షియల్ చేయడు, ప్లస్ ఇక్కడ ఉన్న పరిగి దగ్గర ఉన్న ఒక స్వామిజీ కూడా కమర్షియల్ గా చేయరు. సేవ చేయడం ఇలా
వాళ్ళకు ఒక ఉద్దేశం ఎలా ఉంటుందంటే సేవ భావం ఉంటుంది వాళ్ళకు. ఈ సేవ భావంతో మాత్రమే ఒక ప్యాషన్ గా చేస్తారే తప్ప ప్రాణాలతో చెలగాటమాడే వైద్యులు కాదు వీళ్ళంతా. డబ్బు రకరకాల. కాబట్టి రూట్ కాస్ ని వీళ్ళకి తెలుసు. క్యాన్సర్ కణాలు ఎందుకు వస్తున్నాయి ఏం లేదు. రూట్ కాస్ ఎప్పుడైతే తెలుస్తుందో ఎలాంటి క్యాన్సర్ కైనా ఆన్సర్ ఉంది వీళ్ళ దగ్గర. కాబట్టి అలాంటిది ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. అలాంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి క్యాన్సర్ అయినా సరే తగ్గించుకోవచ్చు. కాబట్టి అవగాహన కావాలి. ఇప్పుడు హాస్పిటల్లో కీమోథెరపీ తీసుకుంటూ కూడా మీ దగ్గర ఆయుర్వేద మెడిసిన్స్ వాడొచ్చా సార్? తీసుకోవచ్చండి. చాలా మంది అట్లా ఉన్నారు మా దగ్గర వచ్చే వాళ్ళు ఉన్నారు. లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లివర్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కిడ్నీ మీద ఒక పురం అది క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా బోన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా చాలా మంది మా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా 3-4 months మెడిసిన్స్ కరెక్ట్ గా ప్రాపర్ గా పత్యం చేసుకుంటూ, పత్యం లేకుండా తగ్గాలనుకోవడం అనేది మా దగ్గర కాదు. ఖచ్చితంగా పత్యం చేసేలాకుంటేనే మా దగ్గరికి రండి. జీవన విధానం మారుస్తాం, డైట్ మారుస్తాం, వాళ్ళు అన్ని మెడికేషన్స్ ఇస్తాం. ఇలా అన్ని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అన్ని రూట్ నుంచి కూడా అది తగ్గడం జరుగుతుంది. ఇంటర్నల్ ఒక్కొక్క ఆర్గన్స్, సెల్, టిష్యూ అంతా మారిపోతుంది. కొత్త బ్లడ్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తాం. కొత్త బ్లడ్ ఎప్పుడైతే వస్తుందో ఆర్గన్స్ అన్ని కూడా మళ్ళీ రీజనరేట్ అవుతాయి. కాబట్టి క్యాన్సర్ కి ఆయుర్వేదంలో మంచి రూట్ కాస్తుంది. కాబట్టి ఆయుర్వేదంలో చాలా ఈజీగా ఎలాంటి కష్టం లేకుండా ఒకటి పథ్యం ఉంటుంది. కాబట్టి చాలా కఠినంగా పథ్యం ఉంటుంది. ఆ కఠిన పథ్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా క్యాన్సర్ అనేది తగ్గుతుంది. ఓకే సరే, ఆ క్యాన్సర్ వచ్చింది అని ఒక మనిషికి, అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది లేడీస్ కి, అసలు తెలియదు, ఆ సిమ్టమ్స్ తెలియదు, ఏ టెస్టులు చేయించుకుంటే తప్ప అవి తెలియదు. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి ఏమని చెప్పగలుగుతారా అయితే జనరల్ గా అవగాహన కోసం? అయితే చూడండి, ఇప్పుడు చాలా మంది మేము అంటే నాడి చూసి చెప్తాం. ఓకే, నాడి చూసినప్పుడు ఏమవుతుంది అంటే కిడ్నీ ఇంబ్యాలెన్స్ ఉంది. కిడ్నీ ఏం చేస్తుంది? బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. ఒక కిడ్నీ ఒక్కటి బాగాలేదంటే 90% క్యాన్సర్స్ అన్ని కూడా కిడ్నీ లోపం వల్లనే వస్తాయి. అంటే బ్లడ్ అక్కడ మారిపోతుంది, బ్లడ్ అనేది ప్యూరిఫై అవ్వట్లేదు. ఈ ఒక్క సిమ్టమ్ చాలు మాకు. అంటే రూట్ కాస్ లో నాడి చూసినప్పుడు ఒకవేళ వాళ్ళకి కిడ్నీలో ఇన్బ్యాలెన్స్ ఉంది అంటే ఏదో ఒక రకమైన క్యాన్సర్ కి వాళ్ళు బాధితులు అవుతారు. కాబట్టి మనం క్యాన్సర్ లో రకాలు చూడకూడదు, రూట్ కాస్ మాత్రమే చూడాలి. ఎప్పుడైతే బాడీలో ఫ్రెష్ బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంటుందో, ఫ్రెష్ బ్లడ్ ఎప్పుడైతే ఇంప్రూవ్మెంట్ అవుతుందో అక్కడ క్యాన్సర్ కణాలే కాకుండా ఫ్రెష్ ఆర్గాన్స్, అన్ని ఆర్గాన్స్ కి కూడా ఫ్రెష్ బ్లడ్ దొరుకుతుంది. కాబట్టి ఎలాంటి క్యాన్సర్ అయినా సరే తగ్గిపోతుంది. కాబట్టి రూట్ కాస్ లో నాడి చూసి వాళ్ళకి ఈ క్యాన్సర్ ఉంది అని కూడా చెప్పొచ్చు అనమాట. కాబట్టి బ్లడ్ ఎప్పుడైతే బాడీలో చేంజెస్ వస్తుందో ఆటోమేటిక్ గా క్యాన్సర్ అనేది తగ్గడం జరుగుతుంది, గుర్తించడం కూడా జరుగుతుంది.